వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఉన్నాము. ఈసారి జరగబోయే ఎలక్షన్ లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. పేరు చందు అండి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం బాగుంటది? టీడీపీ. ఎందుకు టీడీపీ అంటారు? టీడీపీ అంటే అభివృద్ధి ఉంటది. అభివృద్ధి ఉంటది. జగన్ పరిపాలన లేదు అభివృద్ధి? ఏమో సార్ మాకు కనిపించట్లేదు. మీకు కనిపించట్లేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వైజాగ్. వైజాగ్. అది ఈస్టా వెస్టా నార్త్? గాజువాక. ఓకే. సో ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, గాజువాకలో జనసేనకి ఇస్తే ఎవరికి ఇస్తే బాగుంటది? ఏమంత ఐడియా లేదా? చెప్పండి. టీడీపీకి ఇస్తే బాగుంటది. టీడీపీకి ఇస్తే ఎవరికి? పల్లా శ్రీనివాస్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. బాగుంటది. టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటది. ఎందుకని? డెవలప్మెంట్ చేస్తారు. డెవలప్మెంట్ చేస్తారు. ప్రజెంట్ గవర్నమెంట్ చేయట్లేదు డెవలప్మెంట్. చేస్తున్న తక్కువ. ఓకే, మీది ఎక్కడ? గోపాలపట్నం పశ్చిమ. ఓకే, మరి అక్కడ ఒకసారి గణబాబు వస్తారా? పక్కా వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఏ ప్రభుత్వం అంటే జనసేన అయితే వస్తే బాగుంటదని నేను అనుకుంటున్నాను బ్రదర్. జనసేన. ఓకే, ఎందుకు జనసేన అంటున్నారు? అంటే జగన్ గారి పరిపాలన నచ్చగా మీరు పవన్ కళ్యాణ్ అభిమాన? పవన్ కళ్యాణ్ అభిమాని కాదు, అతను చెప్పిన లైక్ కొన్ని ఉన్నాయి కదా, అతను ఫాలో అయిన దీన్ని బట్టి కానీ అతని మాటలు బట్టి కానీ నాకు అనిపిస్తుంది. ఓకే, జనసేన టీడీపీ కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీలో పర్టికులర్ గా అతను చేసింది ఏం కనిపించట్లేదు. ఓకే, స్టూడెంట్స్ కైనా లేకపోతే ఓన్లీ సంక్షేమం ఉంది, అభివృద్ధి కనిపించట్లేదు. సంక్షేమం ఇప్పుడు సంక్షేమం కరెక్ట్ కాదు కదా, అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ లో. నేను ఇక్కడ వైజాగ్ లో ఉంటాను. ఎన్ఈడి అంటే ఏ నియోజకవర్గం వస్తుంది మీది? మాది తూర్పు నియోజకవర్గం వస్తుంది. తూర్పు నియోజకవర్గం. ఓకే, మీ పేరు? నా రద్దులండి. చెప్పండి బ్రదర్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా సరే కొంచెం డెవలప్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. డెవలప్మెంట్. రాజధాని గురించి మీరు ఏమంటారు? వైజాగ్ అయితే బాగుంటుంది, అమరావతి అయితే బాగుంటుందా? రాజధాని ఏదైనా పర్లేదు. ఇప్పుడు కొత్తగా అక్కడ అంటూ అంతా డిజైన్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం మిగతా అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, అంటే మీకు జగన్ గారి పరిపాలన నచ్చింది ఏంటి, నచ్చలేనిది ఏంటి? నచ్చింది సంక్షేమం బాగానే ఉంది. అంటే మరీ లోవర్ ఉన్న వాళ్ళకి కొంచెం బెటర్, పర్లేదు. మరి హైర్ ఉన్న వాళ్ళకి అంటే అట్లా వాల్యూ తెలియదు, కానీ లోవర్ ఉన్న వాళ్ళకి చాలా బెటర్. మీరు ఎక్కడ? మీది ఏ నియోజకవర్గం? మీది? మాది ఎస్కోట నియోజకవర్గం. ఎస్కోట అంటే విజయనగరం వస్తుంది. విజయనగరం. ఓకే, థ్యాంక్ యూ. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటున్నారు? తెలంగాణ. ఏమనుకుంటారు మేడం ఆంధ్ర జనాలు, మీ ఫ్రెండ్స్ కానీ? మీరు అనుకుంటారు, ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు? ప్రజలు అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు వచ్చినా ఒకలా ఉందా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఆరులో అంటే ఈస్టే కదా? ఈస్ట్. చెప్పండి, ఎలా చేస్తున్నారు? ఈస్ట్ రామకృష్ణ గారా? తెలుగుదేశం. ఈసారి వస్తా ఉంటారు ఆయన? జగన్ గారి పరిపాలన మీకు నచ్చింది ఏంటి, నచ్చలేదండి? అలా చెప్తే అంటే నచ్చింది నచ్చలేదు ఉన్నాయండి. అదే ఏం నచ్చింది, ఏం నచ్చలేదు మీకు? అలాగే ఇప్పుడు మనం చెప్పలేం కదండి. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, దానిలో నచ్చింది ఏమైనా ఉన్నాయి మీకు పథకాలు? నచ్చిందంటే నచ్చింది మీకు. సో జనాలు ఏమనుకున్నారు ఈసారి ఎవరు వస్తే బాగుంది అనుకున్నారు? ఇప్పుడు అనుకోవడం లేదు. ఇప్పుడు అంతే మొత్తం 4 పార్టీ చీలిపోయినట్టు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది, బీజేపీ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. అది అందరికి ఆశ్చర్యంగా ఉంది. అంటే కొంచెం టఫ్ గా ఉంటది అనుకోండి. సరే, టఫ్ గా ఉంటది ఫైట్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. ఏ నియోజకవర్గం ఇది? ఇచ్చాపురం. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఆల్వేస్ జగన్. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు? వెల్ఫేర్ పరంగా నచ్చింది. ఓకే, డెవలప్మెంట్ పరంగా ఉంది, కాకపోతే అది ప్రచారం చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. అంటే ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభావం ఉంటది ఏమైనా? ఉండడం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఉండదు అని కాదు కాన్సెప్ట్, ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, సో ఈసారి మళ్ళీ జగన్ గారు వస్తానంటారు మీరు? వస్తాయి. మీ పేరు సార్? నా పేరు చిరంజీవి. చెప్పండి, ఈసారి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పార్వతీపురం. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ ప్లస్ జనసేన అలయన్స్ వస్తేనే బాగుంటది. ఎందుకని? జగన్ మళ్ళీ సంకన అయిపోతాం, అది మాత్రం పక్క. ఓకే, ఎందుకంటారు? ఎందుకంటే ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు. అంటే ఇచ్చే 10,000కి ఎంత చేస్తుంది? 10,000 సోమరిపోతులు అయిపోతారు అంటారా? ఒక విషయం, అప్పు చేసి పప్పు కూడా ఎంత వరకు అండి నడపగలరా? ఏదైనా అంటే ఏ గవర్నమెంట్ చేస్తుంది అప్పు? అంటే ఏదైనా చేస్తుందండి, ప్రజలు మాత్రం
సోమరిపోతం చేయకూడదండి. ఆడవాళ్ళకేమో పథకాలు ఇచ్చి మగవాళ్ళకేమో మందు పేరు పెట్టి ఇంటి దగ్గర కూర్చోబెడితే చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేక వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఇద్దరు కలగొంటారు. ఆడదా ఏమో పోషించాలి మగవాడిని, మగవాళ్ళేమో తాగుబోతులేపి ఇంటి దగ్గర ఉండాలి. చదువుకున్న పిల్లలేమో ఉద్యోగాలు లేక ఇంటి దగ్గర ఉండాలి. ఆడదేమిటి మా జగనాన్ని ఇచ్చాడు అనుకుని ఓటేస్తుంది. మగవాడైతే రివర్స్ అడుగుతాడు కదా. ఆడదైతే మా అన్న అనుకుంటారు కానీ రివర్స్ ఇప్పుడు పథకాలు ఇప్పుడు చిన్న వస్తువులు అన్ని ధరలు పెరిగిపోయాయి. వాటికే ఖర్చు అడుగుతుంది. మళ్ళీ రివర్స్ ప్రభుత్వం దగ్గర డబ్బులు వెళ్తాయి కానీ ఆవిడకి తెలియదు కదా ఆ విషయం. అదే మగవాడైతే అడుగుతాడు. పక్క తెలుసుకోవాలి చాలా మంది ఆ విషయాన్ని కూడా. అది గాజువాక లేకపోతే గోపాలపట్నం సైడ్ వస్తుంది. గోపాలపట్నం అంటే వెస్ట్. ఓకే, మీ కన్నబాబు గారు మీ ఎమ్మెల్యే. గణబాబు గారు. ఓకే, చెప్పండి ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఆబ్వియస్లీ జనసేన వస్తేనే బాగుంటది, మారుతుంది కొంచెం. లేకపోతే మళ్ళీ జగన్ వస్తే ఇంకా వెళ్ళిపోదామే. ఎందుకని అంటే ఇప్పుడు జగన్ మీద అంత వ్యతిరేకత ఎందుకంటారు మీకు? ఇప్పుడు వైజాగ్ వాళ్ళు చేసుకున్న కర్మ ఏంటి అంటే ఇప్పుడు సొంత ఇల్లు ఇక్కడ పెట్టుకుని హైదరాబాద్ వెళ్ళి జాబులు చేసుకుని, బెంగళూరు చెన్నై వెళ్ళి జాబులు చేసుకుని, సొంత ఇల్లు వదులుకొని, అమ్మ నాన్నలు ఇక్కడ వదిలేసుకుని, సో అది కర్మనే అంటాను నేనైతే. సో ఇక్కడ ఏమన్నా కొంచెం కంపెనీస్ వచ్చి డెవలప్ అయితే కొంచెం బాగుంటది. ఇక్కడ ఉంటారు చక్కగా 10-15 వేలు వచ్చినా ఇక్కడే చేసుకుంటే అమ్మ నాన్న దగ్గర ఉంటారు కదా హ్యాపీగా. సో ఇవేమీ రావు, ఈ ప్రభుత్వం అంటే రాదు. వస్తుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో సారీ టీడీపీ జనసేన కలిసింది, ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? ఖచ్చితంగా చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, ఏం పేరు మీ పేరు సార్? శివ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈస్టేనా? ఈస్ట్, అరే విశాఖ ఈస్ట్. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాబు గారు వస్తే బాగుంది. ఎందుకని అంటారు? ఏం సార్ ఇప్పుడు ఏంటంటే పాత రోజుల్లో బాగున్నాయండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన రోజులు ఏం బాగోలేదు. ఏం మార్పు అనిపిస్తుంది పాత రోజులకి ఈ రోజులకి ఈ ప్రభుత్వానికి? రేట్లు సార్ విపరీతమైన రేట్లు. అంటే కొంతమంది ఏమంటారు రేట్లు ఎప్పుడు పెరిగాయి కదా ఎప్పుడు తగ్గవు కదా అంటున్నారండి. లేదు సార్, ఇది చాలా దారుణంగా ఉంది. ఓకే, ఈసారి అయితే టీడీపీ జనసేన కలిసింది కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? ఉంది సార్, ఉంది. ఈజీగా ఉంటుందా ఫైట్ టఫ్ ఉంటుంది అంటారా? సరే, లేదు సార్, టఫ్ గానే ఉంటుంది. మరి టఫ్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా ఉంది? ప్రెజెంట్ లాగా ఉంది. ప్రజెంట్ లాగా ఉందా? నచ్చిందా నచ్చలేదా మీకు? ప్రెజెంట్ లాగా ఉందని దానికే చెప్తా పబ్లిక్ లో బయటకి. మరి మనకి రిజల్ట్ లో తెలుస్తుంది. అండి గవర్నమెంట్ బాగా చేస్తే గెలుస్తే లేకపోతే లేదండి. మీకు ఏమనిపిస్తుంది ఈసారి మీకు ఎవరు వస్తే బాగుంది అనిపిస్తుంది? మంచి చేసిన ఎవరు వచ్చినా పర్లేదు. మంచి చేసేవాళ్ళు జగన్ గారు మంచి చేస్తున్నా చేయట్లేదా? అది చెప్పకూడదా? సీక్రెటా? చెవులో చెప్తావా? చెవులో చెప్పవా? మేడం ఏం పేరు మీ పేరు? చెప్పండి మేడం, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తే బాగుంటది. జగన్ గారు వస్తే బాగుంటది. ఎందుకని మేడం? ఎందుకంటే చాలా చేశారు, చాలా మందికి ఇల్లులు ఇచ్చాడు, మరి రుణమాఫీలు కూడా చేశారు కదా. జగన్ గారు వస్తే బాగుంటది. అంటే ప్రభుత్వం అంటే ఓన్లీ సంక్షేమ పథకాలే కాదు మేడం, అభివృద్ధి ఉండాలి. ఇరిగేషన్ లో అభివృద్ధి లేదు, రోడ్డు రవాణాలో అభివృద్ధి లేదు, రోడ్లు బాగోలేదు, రాజధాని క్లారిటీ లేదు. కాసేపేమో 3 రాజధానులు అంటారు, కాసేపేమో హైదరాబాద్ అంటారు. వాళ్ళకే క్లారిటీ జనాలు అంటున్నారు ఈ మాటలు. సో ఈసారి వచ్చే అవకాశం ఉందంటారు జగన్ గారు? అవకాశం ఉంది అనుకుంటున్నారు. మీరు ఎక్కడ నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ అక్కయ్యపాలెం. అంటే మీకు ఎమ్మెల్యే ఎవరండి? ఈస్ట్ వస్తుంది ఇది మాకు ఇక్కడ. అంటే మేము కొత్తగా వచ్చాము, మా శ్రీకాకుళం సొంత ఊరు. శ్రీకాకుళం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. గురుగారు ఏం పేరు మీ పేరు? శివకుమార్. ఎక్కడి నుంచి వచ్చేసారు మీరు? పిఎం పార్లమెంట్ ఏ నియోజకవర్గం వస్తుంది? మేము రీసెంట్ గా వెళ్ళాం, మాది 1 టౌన్ యాక్చువల్లీ. ఎక్కడ ఉంది ఓట్ ఆఫ్? 1 టౌన్. అది ఎమ్మెల్యే ఎవరు సార్ మీకు? ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. అంటే సౌత్ కి వస్తుంది. చెప్పండి సార్, ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఎందుకులేండి రాజకీయాలు మాకు. లేదండి, ఫస్ట్ నుంచి మేము దూరంగా ఉంటాం ఇలాంటి వాటికి. ఓకే, ప్రెసెంట్ ఏం చెప్పాలంటే టీడీపీ రావాలండి. మరి ఇదేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయో మాట ఏమి రావండి. మీ అభిప్రాయం? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మాది వైజాగ్. వైజాగ్. అని మీ ఎమ్మెల్యే ఎవరు? గణేష్ కుమారా లేకపోతే రామకృష్ణ? లేకపోతే రామకృష్ణ ఈస్ట్ వస్తుంది మీది. ఓకే, ఎలా ఉంది మేడం జగన్ పరిపాలన? పర్వాలేదు, బానే ఉంది. మరి ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు మీరు? మారితే బాగుంటది. మార్పు కోసం కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు అంటే కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చట్లేదు. మీకు ఏం నచ్చింది మేడం ఈ ప్రభుత్వం? ఏం నచ్చలేదు? పథకాలు మరీ ఎక్కువ పెట్టడం నచ్చలేదండి. ఎక్కువ పెట్టేశారు. ఓకే,
సో రాజధాని గురించి మీరు అమరావతి బాగుంటుంది అంటారా, వైజాగ్ బాగుంటుంది అంటారా? అమరావతి బాగుంది. అమరావతి బాగుంది. మేడం మీరు ఎక్కడ ఉంటారు? చిన్నవాల్టేరే అండి. మేడం చిన్నవాల్టేరే. చిన్నవాళ్ళదేరు, అది ఈస్ట్కి వస్తుంది కదండి? అవునండి, ఈస్ట్. ఈస్ట్. చెప్పండి మేడం, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? మారితే బాగుంటుంది. మారితే బాగుంటది. సరే టీడీపీ జనసేన కలిసింది కదండి? అవునండి. ప్రభుత్వం ఏర్పడుతుంది అంటారా? ఏర్పడాలని అనుకుంటున్నారు. ఎందుకు మేడం, ఎందుకు వ్యతిరేకత చూపిస్తున్నారు మీరు? అంటే నిత్యావసర వస్తువులు గట్రా పెరిగిపోవడం వల్ల, లేకపోతే? అదేం కాదండి, మారితే బాగుంటుంది. మారితే ఇప్పుడు ఒకరికి ఇస్తే ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. బాగుంటుంది అంటారు? మళ్ళీ ఎవరో జగనే రావాలి. జగన్ గారు రావాలి. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? నచ్చిందని కాదండి, వస్తే అందరికి కొంచెం ఐడియా వస్తుంది ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలనే ఐడియా వస్తుంది. అందుకు ఐడియా వస్తుంది అంటే 5 సంవత్సరాలు ఐడియా రాలేదంటారా? సరిపోదు. ఇంకా రావాలి. ఇంకా వస్తే కొంతమంది ఏమో ఇంక మళ్ళీ వస్తే జగన్ గారు ఇంకా వేరే దేశం పారిపోవాలంటున్నారు. అదే అలా వస్తేనే కదా. ఇప్పుడు ఒక 10 years మనం ఇబ్బంది పడ్డాం అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ అయినా సరే బాగా కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, మీరు ఎక్కడ సార్? ఇక్కడ వైజాగ్ అనా మీది? వైజాగ్. ఈస్టా వెస్టా? ఈస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. గాజువాక నుంచి. చెప్పండి మీసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఏపీలో? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చిందా మన పరిపాలన మీకు? చాలా చేస్తున్నాడు కదండి, చాలా వరకు అన్ని కవర్ చేసుకుంటూ వస్తున్నాడు కదా. ఓకే, అంటే మీ జనాలు ఏమనుకుంటున్నారు ఈసారి ఆయన వస్తారనుకుంటున్నారా? వస్తారు అనుకుంటున్నారు. ఖచ్చితంగా అతనే వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఆమ్దాల వల్ల చెప్పండి ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో ఎవరు వస్తా అంటే చంద్రబాబు గారు. ఎందుకనండి? చంద్రబాబు వస్తే ఇదే విద్యార్థులు గట్ట జాబులు గట్ట ఎక్కువ తీస్తారు కదా, అందు గురించి. ఓకే, అంటే ఏం చేయట్లేదు అన్నారా జగన్ గారు? జగన్ గారు ఏం చేయట్లేదు, పాలన ఏం బాగాలేదు. ఏం చేయట్లేదు. రాజధాని వైజాగ్ బెటరా మీకు అమరావతి బెటరా? వైజాగే బెటర్. ఓకే, థ్యాంక్ యూ అండి. బాగుంటది. తెలీదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఈసారి వస్తారంటారా? చెప్పలేము, మన ఓట్లు మనం వేస్తాం తర్వాత. ఓకే, ఇద్దరి మీద చెప్పండి ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో వైఎస్ఆర్ అయితే బాగుంది. వైఎస్ఆర్ ఎందుకని అంటారు? ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? చెప్పండి సార్. అన్ని విషయాల్లో బాగున్నాయి కదా. అన్ని విషయాల్లో బాగున్నాయి. స్కూల్ పిల్లల విషయం, ఓకే, పుట్టి విషయం, ఓకే, అన్ని విషయాల్లో బాగున్నాయి. ఈసారి వస్తారంటారు ఆయన? కావచ్చు, కానీ ఏంటంటే కొద్దిగా పర్సెంటేజ్ తక్కువ వస్తుంది. కనీసం తక్కువ వస్తుందా? పర్సెంటేజ్ తక్కువ వస్తుంది. ఎందుకని? మొత్తం రావడం కన్ఫర్మ్ రావడం పక్కా, కాకపోతే కొంచెం సీట్లు తగ్గుతాయా? సీట్లు అంటే కొద్దిగా తగ్గుతుంది. ఎందుకని? మెజారిటీ తగ్గుతుంది, పెద్ద మెజారిటీ రాదు. ఎందుకని? రీజన్ తగ్గింపులో వస్తుంది. అంటే టీడీపీ జనసేన కావడం వల్ల, లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల అంటారా? టీడీపీ అంటే బీజేపీ మొత్తం ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే కంబైన్ అనేది కొద్దిగా తగ్గుతుంది. థ్యాంక్ యూ అండి. అది టీడీపీ. ఎందుకు టీడీపీ? జగన్. వైసీపీ ఏమొచ్చిందండి? ఏం చేయలేదా? ఏం చేయలేదు. సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నారు, అకౌంట్ డబ్బులు వేస్తున్నారు కదా. ఎవరు వస్తున్నారు? నాకైతే ఎక్కడి నుంచి వచ్చారు? నేను వైజాగ్. నాది వైజాగ్. ఎక్కడ? మధురవాడ అంటే అభివృద్ధి వస్తుందా? మీ ఎమ్మెల్యే అనంత్ ఎవరు? శ్రీనివాస్ గారు. ఇద్దరు వస్తారంటారు ఆయన? రారు. ఎవరైతే బాగుంటుంది మరి భీమిల్లో? ఇంకా అభ్యర్థులు ఇంకా రాలేదు కదా. జనసేన టీడీపీ కలిసింది కదా, వస్తుంది సారి ప్రభుత్వం? వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తే బాగుంటది. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఈడు వచ్చినా పర్లేదు, మాకు బాగా ఉంటది. చేస్తాడు, ఫేవర్ చేస్తాడు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగా ఉంది, సూపర్. ఏం వచ్చింది మీకు ఆయన పరిపాలన? మాకు 1,70,000 వచ్చినాయి. 1,70,000. ఏ పథకాల రూపంలో వచ్చినాయి? పథకం అంటే జగన్ విద్యాదేవన వసతిదేవన అయ్యే వచ్చినాయి. ఓకే, ఇంకా అంతే, ఇంకేమున్నాయి? అమ్మఒడి అంటారు, చిన్నపిల్లలు వచ్చింది. సరే, టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభావం ఉంటుందా? జనసేన ఏదో వస్తుంది అంతే, ఒక 5-6 సీట్లు వస్తాయి. 5-6 సీట్లు. టీడీపీకి రెండు ఒకటే, ఇంకా రెండు కలిపి 5 వస్తారు. జనసేన 170. జనసేనకి రాదు, వైసీపీ. ఓకే, ఎందుకంటారు? వైసీపీ వచ్చాక దగ్గర టీడీపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మరి జగన్ ఎప్పుడైనా. జగన్ ఎందుకు? జగన్ గారు ఎందుకు జగన్ అంటే మేము ఇప్పుడు ప్రెసెంట్ మేము చేస్తుంది జగన్ వర్కే. ఓకే, మళ్ళీ జగన్ వస్తే అదే వర్క్ ఉంటది కదా కంటిన్యూస్ గా. అవుట్ సోర్సింగ్ అయ్యే సూచనలు కూడా ఉంటాయి దానికి. ఓకే, ఇది అంతకన్నా ఇంకేం కావాలి? ఓకే, థ్యాంక్ యూ అండి. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు?
అదేం చెప్పలేమండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? చెప్పండి సార్. పరిహారం చాలా బాగుంది. చాలా బాగుంది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు? ఏముంది, ప్యూర్ పీపుల్ కి అందరికి మంచి పథకాలు ఇస్తున్నారు కదా. ఓకే, ఇంకేం నచ్చింది సార్? పథకాలు ఒకటేనా? అంతే కదా, పథకాలే మరి ఇస్తున్నారు. ఓకే, బాగానే ఉన్నాయి. డెవలప్మెంట్ అంటే తగ్గింది కానీ పథకాల వరకు బాగానే ఉన్నాయి కదా. డైరెక్ట్ గా ప్రజలకి మధ్యవర్తులు లేకంటే వెళ్ళిపోతున్నాయి. ఓకే. సో అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు, రోడ్లు సరిగ్గా లేవు, రాజధాని మీద క్లారిటీ లేదు. కాసేపు 3 అంటారు, కాసేపు హైదరాబాద్ అంటారు. హైదరాబాద్ అని ఎవరన్నారు ఈ మధ్య? అన్నాడు ఎవడు, వైఎస్ సుబ్బారెడ్డి ఎవరు అన్నారు. అదే జనాలు అనుకుంటారు కదా. సో ఈసారి వచ్చే అవకాశం ఉందంటారు జగన్ గారు? ఏ రూరల్ లో బాగుంది. ఓకే, కొద్దిగా ఎక్కడ సార్ మీది? ఏది వస్తుంది, ఈస్టా వెస్టా? నాది విజయనగరం అండి. విజయనగరం. ఓకే, విజయనగరం సిటీనా? కాదు, నాది గజపతి కాన్స్టిట్యూన్స్. ఏమండి? గజపతి కాన్స్టిట్యూన్స్, గజపతి నగరం. గజపతి నగరం. ఓకే ఓకే ఓకే. మీరు అదేనా సార్? మీ ఫాదర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితేనే బాగుంటుందండి. జగన్ అయితే బాగుంటుంది. బాగుంటుంది. ఎందుకమ్మా? పథకాలన్నీ ఇస్తున్నారు కదండి. పథకాలు ఇస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఇక్కడ సింహాచలం. సింహాచలం అంటే ఎవరు? మీ నియోజకవర్గం వస్తుంది మీది? పెందుర్తా? 72వ వార్డు. మరి నియోజకవర్గం ఏంటో తెలియదు. ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే ఎవరిదేవి? అదీప్ రాజు గారా? అదీప్ రాజేనా? ఓకే. తగ్గించాలండి, రేట్లు తగ్గించాలి. మరి మల్లాటం బతకాలంటే రేట్లు అవి తగ్గిస్తే రేట్లు ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి కదండి, ఎవరి సంవత్సరం పెరుగుతాయి. హాస్టల్ రేట్లు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి అన్నారు వాళ్ళు. కరోనా అయినా ఇబ్బంది లేకుండా ఉంచాడండి జగన్. మంచివాడే. మంచివాడే. జగనే రావాలి, రేట్లు పెంచాలి, రేట్లు తగ్గించాలి. రేట్లు ఎలా తగ్గుతాయి? అందరూ పెంచుతున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదమ్మా, మరి రేట్లు పథకాలు మానేసి ఈ రేట్లు తగ్గిస్తే చాలండి. రేట్లు తగ్గిస్తే బాగుంటుంది అంటే. పథకాలు ఎందుకండి? ఓకే, రాజధాని వైజాగ్ కావాలి, అమరావతి కావాలి మీకు? మాకు అమరావతి. అమరావతి కావాలంటారు, మీకు వైజాగ్ కావాలి. మీరు ఏమవుతారండి రిలేషన్? తోటికోడలు. మీరేమో మీకేమో వైజాగ్ కావాలి, అమరావతి కావాలి. ఓకే మేడం, మీకే అమరావతి. ఓకే, చెప్పండి. బాగుంటుంది అంటారు? ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది? ఏం చెప్తారు, ఏం చెప్పగలరు? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? నేను చెప్పలేనండి. బాగుందా బాగోలేదా, యావరేజ్ ఉందంటారా? బానే ఉంది. బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? వస్తారు అనుకుంటున్నారు. టీడీపీ జనసేన కలిసింది కదా మేడం, ఐడియా ఉందా మీకు? ఏమైనా ప్రభావం ఉంటుందండి ఈసారి? ఉంటదని అనుకుంటున్నాను నేను. వాళ్ళే వస్తారు అనుకుంటున్నాను. వాళ్ళే వస్తారు. ఎక్కడ మేడం మీరు? వైజాగేనా? మాది ఏలూరు. ఏలూరు. ఓకే, వాళ్ళ నాని గారా మీకు ఎమ్మెల్యే? అవును. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏపీలోనండి అంతా బాగానే ఉన్నదండి, మరి అందరూ బాగానే చేస్తున్నారు. గవర్నమెంట్ మారితే చేంజింగ్ ఉంటే ఏదైనా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటది. ఓకే, దేనికైనా ఒకే వ్యక్తిని కొనసాగించితే వాళ్ళ ఇష్టరాజ్యంగా ఉంటది. ఓకే, దానివల్ల చేంజింగ్ ఉంటేనే బాగుంటదని అనిపిస్తుంది మరి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చేసారు మీరు? మాది చోడవరం. చోడవరం. ఓకే, ధర్మశ్రీ గారు ఎలా చేస్తున్నారు ఆమె? ఆయన వరకు బాగానే ఉన్నది. అంటే రోడ్ల విషయంలో కొద్దిగా బ్యాడ్ ఉంది కానీ గవర్నమెంట్ అయితే బాగానే. ఓకే, థ్యాంక్ యూ అండి. విజయనగరం చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితే బెటర్. చంద్రబాబు గారు. ఎందుకని సార్? జగన్ వచ్చిన తర్వాత జాబ్స్ ఎక్కువ లేవు అండ్ అన్నిట్లోనే కూడా అంతగా ఏం బాగలేదు. సో ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంటారా? మేబీ వస్తే రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. వస్తే బాగుంటది. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? ఆయన అయితే మంచిగా చేస్తాడు కదా అని, ఆయన ఓన్ డబ్బులు ఖర్చు పెడుతున్నాడు కదా, అందుకని పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నాం. కానీ జగన్ గారి పరిపాలన నచ్చలేదా? నచ్చలేదు. ఏం నచ్చలేదు. ఓకే, ఎందుకు నచ్చలేదు కూడా చెప్పగలను. చెప్పండి. ఎందుకు నచ్చలేదు అంటే స్టూడెంట్స్ జాబ్ తీయలేదు. నా ఫ్రెండ్స్ ఇద్దరు జాబ్ ప్రిపేర్ అవుతున్నారు, 4 years నుండి ప్రిపేర్ అవుతున్నారు, 3 years నుండి. ఏజ్ కూడా ఎక్కువ అయిపోయింది కదా. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ ఏది రాయాలన్నా అవట్లేదు. మా ఓన్ బ్రదర్ బీటెక్ చదివాడు, మెకానిక్ ఉద్యోగం చేస్తున్నాడు. జగన్ కి ఎలా ఓటేస్తాను నేను? అందుకే అయింది నేను వాడికి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ లో జాబ్ చేస్తున్నాను. వైజాగ్ లో అంటే ఎక్కడ మీది? గాజువాక. అంటే మా ఓన్ ఈస్ట్ గోదావరి. ఎక్కడ? కాకినాడ సిటీనా రూరల్? సిటీ. సో ఈసారి టీడీపీ జనసేన వస్తున్నారు అయితే పక్కనా? పక్కా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు?
అలా ఏం ఐడియా లేదు మేడం. అలా ఏం అనుకోవట్లేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? నాట్ బ్యాడ్. ఈసారి వచ్చే అవకాశం ఉందంటారా? లేదనుకుంటున్నారు. ఎందుకని మేడం? అంటే పథకాలు ఎక్కువైపోయినాయి, నెక్స్ట్ ఏమి అభివృద్ధి లేదు కదా, దాని మూలంగా. ఓకే, అంటే టీడీపీ జనసేన కలవడం వల్ల అనుకుంటున్నారా? అది కూడా ఒక పాయింటే. అది కూడా ఒక పాయింట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఈయన పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ఎందుకని? మాక్సిమం ఆయన అంత కష్టపడుతున్నారు, కనీసం కొత్తలకు ఛాన్స్ ఇస్తే బెటర్ కదా. ఓకే, అదే అంటే జగన్ గారి పరిపాలన నచ్చి అంటున్నారా మీరు? పవన్ కళ్యాణ్ అభిమాన? అలానే కాదు, పవన్ కళ్యాణ్ అభిమానం కాదు, కానీ కొత్తగా అవకాశం ఇద్దామని, ఎలాగ ఉంటదని చూద్దామని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్. వైజాగ్ ఈస్ట్ వెస్టా? వైజాగ్ ఈస్ట్. ఈస్ట్. రామకృష్ణ గారు మీ ఎమ్మెల్యే? రామకృష్ణ వారు కాదు. ఎవరు? గణేష్? ఈ అక్కేపాలెం గుర్తు ఐడియా ఉంది కదా, అక్కడ. ఎమ్మెల్యే గుర్తులేదు. సౌత్ కదా గణేష్ గారు కదా? సౌత్. ఓకే, మీ పేరు? తారకేష్ నాయుడు. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు వస్తే బాగుంటది. ఎందుకని? ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి. ఎక్స్పీరియన్స్ అంటే జగన్ పరిపాలన మీకు నచ్చిన అంశం ఏంటి, నచ్చిన అంశం ఏంటి? బీటెక్ లైఫ్ వాళ్ళకి అందరికి బాగా హెల్ప్ చేశాడు, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా. అంతే, ఇంకా డెవలప్మెంట్ అనేది ఏం లేదు. ఓకే, ఫీబీస్ ఇస్తున్నారు కదా పథకాలు, ఉచిత పథకాలు ఎలా ఉన్నాయి? అవి ఎవరికి ఉపయోగపడట్లేదు కదా. ఉపయోగపడట్లేదు అంటారా? దాని వల్ల ఉపయోగం లేదంటారా? ఫ్రీ ఫీజా ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, అమ్మ ఒడి అవి అని ఎవరికి అవసరం లేదు అసలు. ఆడొక నీడు తెప్పించి మరి చేయించాడు అంతేగాని ఆయన. వైజాగ్ అన్న మీది? వైజాగ్ మధ్యలపాలెం మాది. ఓకే, థ్యాంక్ యూ. ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జనసేన. ఎందుకు జనసేన? జనసేన అంటే మరి పేద ప్రజలకి గట్టా మేలు చేస్తాడు అనుకుంటున్నాడు, అంత తోడు రైతులకి గట్టా చాలా మేలు చేయాలనుకుంటున్నాడు. ఓకే, అంతగా ఇది చూడాలనుకున్నా మళ్ళీ మహిళలు కూడా చాలా సేఫ్ గా చూస్తామంటున్నాడు. టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? సూపర్, పర్లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము శ్రేయకులం సిటీనా? సిటీ. చెప్పండి మీరు, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జనసేన తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకు జగన్ గారు ఎందుకు వద్దనుకుంటున్నారు మీరు? అదంతే, రాజకీయం బాగలేదు. రాజకీయం ఏం చేశారు మిమ్మల్ని? ఏం చేసాడంటే ఊర్లో చెప్పలేము. ఓకే, చెప్పుకోలేని విషయాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. తెలుగే కదా మీరు? తెలుగే. మేము లేపాక్షి టీవీ నుంచి వస్తున్నామండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? అన్ని బాగున్నాయి కదండి, పథకాలన్నీ బాగున్నాయి కదండి. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు? మీరు ఇక్కడ ఆర్లో ఈస్ట్. ఓకే, ఈసారి జగన్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? థ్యాంక్ యూ అండి. మళ్ళీ తప్పనిసరి జగన్ వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, మీ పేరు సార్? నా పేరు సన్యాస సార్. చెప్పండి, ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే మన డాల్ఫిన్ హోటల్ దగ్గర ఉంటాం. ఓకే, చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావాలి సార్, పవన్ కళ్యాణ్ రెండు పార్టీలో ఏదో ఒకటి వస్తే బాగుంటది. ఎందుకని అంటారు? అంటే ఈయన జగన్ వచ్చిన ప్రజలకి ఏమి చేయలేదు సార్, ఉద్యోగాలు లేవు, ఫ్యాక్టరీలు లేవు, ఏవి లేవు సార్. నేను చంద్రబాబు నాయుడు వస్తే చాలా బాగుంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, ఇచ్చారు సార్ మీరు? విశాఖపట్నం. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వస్తాయంటే అది ప్రజల ఒపీనియన్. అది ప్రజలు, మనం కూడా ప్రజలే కదా, మీకు ఒపీనియన్ ఉంటుంది కదా, ఈ ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఎవరు వస్తే బాగుంటదని ఏకపక్షంగా చెప్పలేము సార్. ప్రజలు ఒక వర్గం ప్రజలు ఏమంటే జగన్ పాలన కోరుకుంటారు, ఒక వర్గం ప్రజలు ఏమంటే చంద్రబాబు నాయుడు కోరుకుంటారు. ఆయన పరిపాలన రక్షణ కొంతమంది ప్రశంసిస్తారు, ఈయన పరిపాలన రక్షణ కొంతమంది ప్రశంసిస్తారు. అయితే మనకు విషయం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ పరిపాలన ఎవరు కోరుకుంటారు అనేది మరి ఎలక్షన్ ద్వారా తెలుస్తుంది అన్నమాట. మీకు ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన? బాగుందా, బాగోలేదా, ఎవరేజా? జగన్ పరిపాలన అంటే ఇప్పుడు రూరల్ సైడ్ అంతా పాజిటివ్ గా ఉంది, జగన్ పరిపాలన బాగుంది. అర్బన్ సైడ్ వచ్చేసరికి కొంచెం నెగిటివ్ గా ఉంది. ఓకే, అర్బన్ సైడ్ అంటే వైజాగ్ ఇటువంటి సిటీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు విశాఖపట్నం. అంటే మీరు వైజాగ్ గురించి లేకపోతే అనకాపల్లి ఈ సిటీ గురించి చెప్తున్నారు, లేకపోతే నర్సీపట్నం ఉంది, అది అర్బన్ లెక్కేస్తారా రూరల్ లెక్కేస్తారా మీరు?
నర్సీపట్నం రూరల్. ఓకే. సో ఆ ఏరియాలో బాగుందన్నారు. పాజిటివ్ గా ఉంది. ఎందుకంటే అక్కడ కొంచెం అదే ఎక్కువగా పథకాలు వెళ్ళటం వల్ల వాళ్ళు కొంచెం పాజిటివ్ గా ఉన్నారు. రాజధాని ఏదైతే బాగుంటది? రాజధాని అయితే విశాఖపట్నం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే విశాఖపట్నానికి అన్ని రకాలుగా అర్హత ఉంది. ఓకే. ఫాస్ట్ గా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది. ఓ పక్క సీ షోర్ అయితేనేమి, ఇక్కడ వనరులు అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అయితేనేమి, అన్ని రకాలుగాను బాగున్నది. దీనికి స్టఫ్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. లేపాక్షి టీవీ పర్లేదు, కూర్చోండి, ఏం కాదు. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? తెలిసి అందరికి తెలిసిన క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ కూడా అందరికి తెలుసు అంతే, మొత్తం అందరికి తెలుసు అంటే ఆన్సర్. మీరు చెప్తే బాగుంది కదా, అందరు రివీల్ చేయలేదు. మీరు రివీల్ చేస్తే కొంచెం జనాలు కొంచెం ఇదిగా చూస్తారు. అయ్యో నేను ఎల్లో షర్ట్ మర్చిపోయానే. ఓకే, ఎల్లో షర్ట్ మర్చిపోయారా? అయ్యో, యు గాట్ ది ఆన్సర్ రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి. అమ్మ చెప్పండి, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? నో కామెంట్స్. నో కామెంట్స్. ఓకే, వచ్చారు మీరు? ఎస్కోట విజయనగరం. చెప్పండి సార్, ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? అలా చెప్పలేమండి. చెప్పలేవు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. బాగానే ఉంది. ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలనలో? ఏం నచ్చిందంటే ఈసారి వచ్చే అవకాశం ఉందంటారా? రాకపోవచ్చు అనుకుంటాను. రాకపోవచ్చు. రీజన్ అంటే టీడీపీ జనసేన కూటమిలు ఉన్నాయి కదా, లేదా ప్రభుత్వ వ్యతిరేకత వల్ల అంటారా? కూటమిలు అనుకుంటాను. కూటమి వల్ల. కూటమి రావాలనుకుంటున్నారా మీరు? కూటమి వలన ఇది వస్తుంది అనుకుంటున్నారు. టీడీపీ జనసేన వద్ద అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మేడం, సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు? నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పర్వాలేదు. పర్వాలేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. మీ ఎమ్మెల్యే ఎవరు? ఈస్టేనా? రామకృష్ణ గారా? తెలీదు మీ ఎమ్మెల్యే? మరి వైజాగ్ ఈస్ట్ కూడా తెలియదు మీకు? నియోజకవర్గం తెలియదు. మీరు ఎక్కడ ఏరియా మీది? ఆర్కే బీచ్. ఆర్కే బీచ్. ఓకే. విశాలాక్షి నగర్ లో ఇక్కడే ఉంటాను. మీ ఎమ్మెల్యే ఎవరు? నాకు ఐడియా లేదు. రామకృష్ణ గారా? గణేష్ గారా? వైజాగ్ లో అయితే రామకృష్ణ గారు. మీకు రామకృష్ణ అంటే ఈస్ట్ వస్తుంది మీది. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో ఎవరు వస్తే, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఏమన్నా నాకు ఐడియా లేదు. నేను తెలంగాణ నుంచి వచ్చిన. తెలంగాణ నుంచి వచ్చారా? రీసెంట్ గా వైజాగ్ వచ్చిన. ఓకే, మీరు తెలంగాణ అంటే ఆంధ్రానే గా వచ్చిన ఇక్కడికి. జనాలు ఏమనుకుంటున్నారు, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ? ఏమో ఈసారి అయితే కొద్దిగా మన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు, డెవలప్మెంట్ కోసం అనుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? పాలిటిక్స్ అంత ఐడియా జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పర్వాలేదు. మళ్ళీ వస్తారంటారా? చెప్పలేము. సార్ మీ పేరు? రమేష్. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఇండస్ట్రీలో వస్తాయి, ఐటీ డిపార్ట్మెంట్ వస్తాయి. ఓకే. ఎడ్యుకేషన్ పరంగా అయితే గుడ్ అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ పరంగా ఐ మీన్ జాబ్స్ పరంగా, ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎడ్యుకేషన్ వాట్ ఎవర్ బాబు గారు వస్తే బాగుంటుంది. రాజధాని గురించి మీరు ఏమంటారు? అమరావతి ఇస్ గుడ్. అమరావతి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీరు వెస్ట్ గోదావరి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎవరు వచ్చినా సరే రెండు కాంబినేషన్ లో ఉండాలనుకుంటున్నామండి. కాంబినేషన్ అంటే డెవలప్మెంట్ ప్లస్ సంక్షేమం రెండు ఉండాలని అనుకుంటున్నాను. ఓకే. అంటే ఒక గవర్నమెంట్ డెవలప్మెంట్ అంటుంది ఒక పార్టీ, ఇంకొక పార్టీ సంక్షేమం అంటుంది. మాకైతే అనిపిస్తుంది రెండు ఉంటే బాగుంటది, అలాంటి పార్టీ అయినా ఉంటే బాగుంటది అనిపిస్తుంది. ఇప్పుడు జేడీ లక్ష్మీ కొత్తగా పార్టీ పెట్టారు కదండి? అవునండి. దాని గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? జేడీ లక్ష్మీ అవగాహన ఉందండి. కానీ అదే పార్టీలు మారుతూ అతను కూడా ముందు జనసేనలో ఉన్నారు, తర్వాత అంటే మధ్యలో వైసీపీకి వెళ్తా అని చెప్పారు, మరి తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు. సో పార్టీ పెట్టడం మంచిదే, కానీ వెంటనే గెలిచేస్తామని కాదు కదా. కొన్ని రోజులు అదే ఉంటే బాగుంటది. ఎవరైనా సరే కొన్ని ఇయర్స్ వెయిట్ చేస్తే బాగుంటది. ఇమీడియట్ గానే గెలిచి సీఎం అయిపోతాం అని కూడా తప్పు. ఓకే. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా దగ్గర వైజాగ్ లో. ఈస్టా వెస్టా? అనకాపల్లి. ఓకే. ఓకే. మీ ఎక్కడి నుంచి? శ్రీకాకుళం. ఎలా ఉంది శ్రీకాకుళం? ఏమనుకున్నారు జనాలు? శ్రీకాకుళం కూడా వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తుంది. ఏం నచ్చింది సార్ జగన్ గారి పరిపాలన మీకు? అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. అంటే మన ఒక ఎడ్యుకేటివ్ కాబట్టి వాళ్ళ పిల్లలకి ఫ్రీగా చదువుకోగలుగుతుంది. నాకు అది నచ్చింది. నాకు మెయిన్ కాన్సెప్ట్.
ఓకే, చదువుకి బాగా ఉంది కానీ ఉద్యోగస్తులకి ఏమీ లేదు, నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది అంటున్నారు. అవునండి, అంటే అది ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు అని. అంటే రాష్ట్రం విడిపోయింది సార్. రాష్ట్రం విడిపోయిన తర్వాత అతను అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా చేశాడు అనేది మనందరికీ తెలిసింది. విడిపోయిన రాష్ట్రానికి కరోనా 2 years అతను హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది మిగతా వాళ్ళకంటే. మా వాడు బ్యాంక్ ఎంప్లాయ్. మా వాడు చెప్పండి సార్, మీ పేరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు? నేను అనకాపల్లి అండి. అనకాపల్లి, మీరు కూడా అనకాపల్లి. చెప్పండి, అనకాపల్లి సార్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అనకాపల్లి నాకు తెలిసినంత వరకు మళ్ళీ అమర్నాథ్ అండి. అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ ఇస్తాను నేను. అంటే మార్చాను కదా ఇన్ఛార్జ్, ఎవరో మార్చాను. ఇన్ఛార్జ్ ఇంకెవరు భరత్ కుమార్ అని చెప్పారు, కాకపోతే భరత్ కుమార్ అది ఎంపీ. అనకాపల్లి భరతారంగా అయితే ఎమ్మెల్యే కింద అమర్నాథ్ రావచ్చు. అమర్నాథ్ రావచ్చు అంటారు. సీట్ ఇస్తారు, ఆల్రెడీ సీట్ ఇచ్చేసారంట. అదే ఇన్ఛార్జ్ అంటే సీట్ ఇచ్చినట్టే. ఎమ్మెల్యే కన్ఫర్మ్ అవ్వలేదు, ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇన్ఛార్జ్ అంటే ఇచ్చేసినట్టే. ఏమో మళ్ళీ లాస్ట్ చేంజ్ ఏమో ఉండొచ్చు. ఓకే, మరి ఇంకా అదే డిసైడ్ అవ్వలేదు. చెప్పండి సార్. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? మళ్ళీ వైసీపీ. ఓకే, అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ రోడ్లు వేయడం విషయంలో కానీ ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో కానీ 3 years వేయలేదు కానీ ఇప్పుడు చూడండి ప్రతి విలేజ్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని స్టార్ట్ చేసి ఉన్నారు. రాజకీయ పార్టీ చేసేది అదే కదండి, ప్రతి పార్టీ అదే చేస్తుంది. అంటే ఆకులు చేతులు కలిగిన ఆకు పట్టుకోవడం అంటే అదే అవుతుంది కదా. మీరు లాస్ట్ టైం ఈ ప్రభుత్వం జనాలు ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫిక్స్ అయిపోయినారు ఆల్రెడీ ఈ పార్టీకి వేయాలండి. అంటే ఈ రోడ్ల వల్ల అంటే చాలా మంది ఫేస్ చేశారు, అంటే యాక్సిడెంట్లు అవ్వడం కానీ లేకపోతే ప్రాణాలు కోల్పోవడం కానీ. అంటే ఇక్కడ వైజాగ్ లో బాగుండొచ్చు కానీ పల్లెటూరులో అనేది చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఆ రోడ్ల ఎఫెక్ట్. ఎస్పెషల్లీ శ్రీకాకుళం, విజయనగరం. నాకు కొంచెం డౌట్ ఏంటంటే ఈయన గవర్నమెంట్ రోడ్లు పోయా, ముందు గవర్నమెంట్ లో కూడా అందుకే కదా ఆయన తీసేశారు, అందుకే ఆయన ఓడించేశారు, ఈయనకి ఇచ్చారు అవకాశం. ఈయన కూడా ఈయనకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే 2.5 years కరోనాలో పోయింది. మిగతా 2.5 years మన డెవలప్మెంట్ చూసుకోవాలా, సంక్షేమమే చూసుకోవాలా. ఇంకా అవుతుంది, నెక్స్ట్ టైం కూడా వస్తే గ్యారంటీగా. జనాలు ఎంత ఆలోచిస్తారా, కరోనా ఉంది అది ఇది అని ఆలోచిస్తారా? వాళ్ళకి ఏమైనా కావాలంటే టైం వేస్ట్ లేదా, ఈ టైం ఏం జరుగుతుంది అదే గుర్తుంచుకుంటాం. దాని వల్లే మనకి ఇప్పుడు సంక్షేమం చేయడానికి కారణం కూడా, రోడ్లు వేయడానికి కారణం కూడా అదే. ఇప్పుడు ఏం చేశారో అదే ఎలక్షన్. రాజధాని గురించి మీరు ఏమంటారు? 3 అయితే బెటర్, 1 అయితే బెటర్ అంటారు? 1 బెటర్. అది ఎక్కడ సార్? అది ఎక్కడైనా గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంటారు, ఎక్కడైనా 1 ఉండాలి. మళ్ళీ హైదరాబాద్ వైసీపీ ఒక 5 years 4 years ఇవ్వండి అని అడుగుతున్నారు. మళ్ళీ ఉమ్మడి కింద ఇప్పుడు దాకా ఏం చేశారండి అసలు? అంటే దానికి అర్థం ఏంటంటే వీళ్ళు ఇంకా రాజధాని ఫిక్స్ చేయలేదేమో. ఇంకా వాళ్ళ 3 రాజధానులు అయితే మాత్రం అంటే రాజధాని విషయంలో జనాలు ఏమన్నా డిసప్పాయింట్, చదువుకున్న వ్యక్తులు కానీ ఎంప్లాయ్ అదే 3 రాజధానులు వేస్ట్ అండి. వేస్ట్ అంటారు. ఎడ్యుకేషన్ లేకుండా పోయిందండి. ఓకే, అంటే పక్క రాష్ట్రాలకు వెళ్తే మన ఆంధ్ర గురించి చాలా చీప్ గా మాట్లాడుకుంటున్నారు. ఓకే, ఎందుకంటే మీకు రాజధాని లేదు, మీకు దిక్కుమొక్క లేదు, మా మీద వచ్చి పడుతున్నారు, బయటకు వచ్చి పడుతున్నారు అంటే వాళ్ళ మీద మనం వెళ్ళి డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. పైగా ఒక జీకే క్వశ్చన్ లో మన ఆంధ్ర అనే పేరే తీసేస్తారేమో నాకు తెలిసి. ఎందుకంటే ఎవరికెవరు కన్ఫ్యూజ్, అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది వైసీపీ టీడీపీ ఎవరో ఒకసారి డెసిషన్ తీసుకున్నప్పుడు కళ్ళు మూసుకున్నారో లేదో తెలియదు. అప్పుడు కళ్ళు మూసుకొని ఈ రోజు కళ్ళు తెరుచుకున్నారా, ఇప్పుడు కళ్ళు మూసుకొని అప్పుడు కళ్ళు తెరిచారా ఏంటి అర్థం కావట్లేదు. ఇది కొద్దిగా ఆలోచించి ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ టీడీపీ వస్తే లేదు అమరావతి అంటది, మళ్ళీ 5 సంవత్సరాలు బ్యాక్ వెళ్తాది, మళ్ళీ ఇంకోసారి జగన్ టర్మ్ వచ్చిందంటే మళ్ళీ లేదు మళ్ళీ 3 అంటాడు. ఇలాగ మన జనరేషన్ లో ఒక 100 years అయిపోద్ది. ముసలివాడు కూడా అప్పటికి మాది అమరావతి వైజాగ్ కన్ఫ్యూజన్ అని అంటదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏ ప్రభుత్వం వస్తే బాగున్నారు? వైసీపీ. ఎందుకని సార్ వైసీపీ? మీకు ఎందుకంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఈ 2 సంపాల్లో జరిగాయండి. విశాఖపట్నం కూడా పేదవాడు బతకాలన్నా, ఒక పేద పిల్లవాడు గవర్నమెంట్ స్కూల్లో జరగాలన్నా మన జగన్ గారే రావాలండి. విద్యా వ్యవస్థ దేశంలోనే నెంబర్ 1 అయింది సార్. అలాగే ఆరోగ్యంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు. గల్లీ గల్లీకి హాస్పిటల్ పెట్టడం కానీ, గవర్నమెంట్ డాక్టర్లు రిక్రూట్మెంట్ చేయడం కానీ, ఇది అలాగే మాకు రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయడం కానీ, ఇవన్నీ మంచి సంక్షేమ పథకాలు ఎవరికి లంచం లేకుండా జరిగాయి. అలాగే ఎక్కడ అవినీతి లేకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి నామినేటెడ్ పోస్టులో కానీ ఇవన్నిట్లో కూడా జరిగింది. మా ఇంకా పేదలకు ఇంకా మేలు జరుగుతుందని మేము అనుకుంటున్నాం సార్. అందుకే జగన్ గారు రావాలని కోరుకుంటున్నాం. ఓకే, ఈసారి టీడీపీ జనసేన కలిసింది, ఆ ప్రభావం ఎంత ఉంటుంది? ఈ ప్రభావం ఏముండదు సార్. వాళ్ళకి టీడీపీ జనసేన కలిసినా వాళ్ళకి నమ్మకం లేకపోవడం వల్లే మళ్ళీ బీజేపీ పొత్తుల గురించి ప్రాకులాడుతున్నారు. వాళ్ళిద్దరికి కలిసి దమ్ముంటే మరి బీజేపీ దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఇవాళ వాళ్ళ సీట్లు కూడా ప్రకటించట్లేదు, వాళ్ళకి తెలిసిపోయింది. అలాగే ఏదైతే సిద్ధం సభలతో వైసీపీ గ్రాఫ్ మరింత పెరిగిద్దండి. మనకు అర్థమవుతుంది. ఎవడైనా సరే 2-3 కలిసి ఎందుకు వస్తారు? బలం లేని వాళ్ళు 3 కలిసి వస్తారు.
జగన్ గారు అయితే రావడం పక్క 175కి 110 నుంచి 120 సీట్లలో ఈసారి పక్కా వస్తారు. కొంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, అది ఆయన ముందే గ్రహించి తెలంగాణలో కాకుండా సీట్లు షిఫ్ట్ చేయడం వల్ల ఆ వ్యతిరేకత కూడా లేకుండా జరుగుతుంది. నాకు తెలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు జగన్ గారి వెంటే ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో 1,50,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారండి. మనకి 50% ఓటు బ్యాంక్ రావాలంటే 1,20,00,000 మంది ఇస్తే సరిపోతుంది. 1,50,00,000లో 70% మంది ఓటేసినా సరే ఆయన 100 సీట్లతో గట్టెక్కుతారని మేము అనుకుంటున్నాం సార్. ఓకే, 2019లో ఎటువంటి పథకము ఎటువంటి రూపాయి ఖర్చు పెట్టకుండా 151 సీట్లు వచ్చింది జగన్ గారు. ఈసారి 110, 120 సీట్లకి ఎందుకు తగ్గారు? 5 ఏళ్ళలో ఎప్పుడైనా వ్యతిరేకత అనేది ఉంటుంది సార్, అది కామన్ అండి ఎవరికన్నా సరే. అంటే మినిమం అనుకుంటున్నాం, మాక్సిమం 150 రావచ్చు, 120 అయితే తప్పకుండా వస్తుందండి. 5 ఏళ్ళ పాలనలో ఎవరికైనా రావాల్సిందే. ఈ ఎల్లో మీడియా చేసిన విశ్వప్రాతుల వల్ల ఈ రోజు మీరు వైజాగ్ లో కూడా చూడండి సార్, రోడ్లు ఏమామల్ని బొగ్గల్లా తయారయ్యాయి. చాలా డెవలప్మెంట్ జరిగింది. వీళ్ళు ఏంటంటే అమరావతి డెవలప్మెంట్ గురించి వైజాగ్ లో ఇదైపోయింది అదైపోయింది మీరు అబ్జర్వ్ చేసి చూడండి. మాకు సింహాచలంలో మాకు అడిగివరం జంక్షన్ నుంచి సింహాచలం దాకా 40 ఏళ్ళ నుంచి ఎవరో రోడ్డు డెవలప్ చేయలేదు. ఈ రోజు ఆ రోడ్డు డెవలప్ అయింది. అలాగే మాకు మాధవ్ ధర పై రోడ్డు కూడా బ్రహ్మాండంగా తయారు చేశారు. అలాగే అంటే ఫస్ట్ లో రోడ్ల గురించి పట్టించుకోలేదు ఫస్ట్ 4 సంవత్సరాలు. ఈ లాస్ట్ సంవత్సరంలో రోడ్లు కూడా బాగా డెవలప్ అయ్యాయి సార్. అభివృద్ధి కూడా జరిగింది. అభివృద్ధి జరగలేదని ఎలా అంటారు? మనం జీడిపిలో నెంబర్ 1 ఉన్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 ఎలా ఇస్తారు? ప్లస్ అప్పులు కూడా అన్ని అప్పులు లేవండి. యాక్చువల్ గా ఇప్పుడు మన కేంద్రంలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకి కేంద్రం చెప్పింది 4,96,000 కోట్లు అప్పులు ఉన్నాయని. మన రాష్ట్రం 2014లో విడిపోయినప్పుడు 75,000 కోట్లతో స్టార్ట్ అయ్యండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 2,50,000 కోట్లు అప్పు అయ్యండి. జగన్ గారి పాలనలో 2,40,000 కోట్లు అయ్యాయి. కావాలంటే మీరు యూట్యూబ్ లో కొట్టి కానీ నెట్ లో కానీ కొట్టి చూసుకోవచ్చు. ఇవన్నీ 10 లక్షల కోట్లు అనేది. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఏమంటున్నాయండి, మాకు రావాల్సిన కార్పొరేటివ్ లోన్స్ ఇవ్వకుండా ఈ పథకాల రూపంలో అందరికీ పంచిపెట్టాలనే ఒక ఇప్పుడు మీకు అందరికి ఎలా పంచిపెడతారు సార్? మీకు బీసీలు 50% ఉన్నారు, లోన్స్ చేశారని కదా. అది డబ్బు అనేది రాయొచ్చు, పని తగిలినా పని వచ్చి రాయి తగిలినా పన్నే పోయింది అన్నట్టు అందరికి ఎలా అవుతుంది? అవదు కదా. 50% బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, 10% గిరిజనులు ఉన్నారు, ఎస్సీ 20% ఉన్నారు. అంటే సంక్షేమ పథకాలు 80% వాళ్ళకి అందుతున్నాయి కదా, మైనార్టీతో పంచుకుని. మీకు రావాల్సిన డబ్బులే మీకు వస్తున్నాయి. లోన్ ఎంత ముందు ఏమి ఇచ్చేవారు? మీకు కటింగ్ మిషన్లు ఇవి ఇచ్చేవారు. అవి ఎంత కాస్ట్? ఈ రోజు బీసీ మహిళకి 18,500 ఇస్తున్నారు. అలాగే ఇస్త్రీ పెట్టుంటే 10,000 వస్తున్నారు. ఒక్కొక్క కుటుంబానికి సరాసరి ₹1,00,000 వచ్చిందండి. ఏ లోన్ ఇచ్చేవారు? ఒకప్పుడు చంద్రన్న కానుక అని చెప్పి ఒక ఇస్త్రీ పెట్టి ఇచ్చేవారు. ఇస్త్రీ పెట్టి కాస్ట్ ఎంత సార్? అలాగే ఇవాళ అన్ని పథకాలు కూడా అర్హులైన వాడికి ఆ కులం చూడడం, ప్రాంతం చూడడం, మతం చూడడం అన్నట్టు చెప్పున ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులకే చేరాయి సార్. ఇది ప్రతిపక్షాలు ఆ పార్టీలోనే కొంతమంది చేసింది. మీకు టౌన్ లో కాకుండా విలేజ్ లోకి వెళ్తే మీకు ఆ నాడి పర్ఫెక్ట్ గా జరుగుతుందండి. ఏ రోజైనా ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతారా? అలాగే ఏదైతే బైజూస్ కోర్స్ ఉందో ఇవాళ బయట కొనుక్కుంటే ₹1,00,000 కోర్స్ సార్. 50,000 రూపాయలు, ₹150,000 ఒక రిక్షా వాడు కొడుకు ఏ రోజైనా ఈ రాష్ట్రంలో చూడగలడా? అలాగే ఈ సంవత్సరం నుంచి ఐబీ కరిక్యులం అంటే యూకేలో ఏదైతే ఉందో ఆ కరిక్యులం కూడా చేస్తున్నారు. ఈ రోజు ఒక సామాన్య మానవుడు స్కూల్లో జాయిన్ చేయాలంటే మినిమం 70,000 నుంచి 80,000 ఫీజు కడుతున్నారు సార్. ఆ ఫీజు లేకుండా ట్యాబ్ ఫ్రీ ఇచ్చి, సర్క్యులం ఫ్రీ ఇచ్చి, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టి ఇంత చేసి ఇన్ని బాగున్నాయి కానీ టీచింగ్ ఫీల్డ్ లో సరైన అనుభవం అది మన దగ్గర ప్రైవేట్ మాఫియా నడుస్తుంది సార్. నారాయణ చైతన్య వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇప్పటికే వాళ్ళ దాంట్లో అడ్మిషన్ తక్కువమాట. అది ప్రాపగండా మాత్రమే. మీరు రండి గవర్నమెంట్ స్కూల్లో నేను చూపిస్తాను. మా దగ్గర ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో నో వేకెన్సీ అనే బోర్డు మార్చిలోనే పెట్టవలసిన స్థాయికి వచ్చిందండి. మధురవాడ దగ్గర చంద్రపాలెం అనే స్కూల్ ఉంది సార్. ఆ స్కూల్లో 3,000 మంది స్టూడెంట్స్ మార్చిలోని సీట్లు అయిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎడ్యుకేషనల్ శాండ్ వైన్ మాఫియా అండి. ఈ 3 మాఫియాలను జగన్ గారు కట్టడి చేశారు కాబట్టి వీళ్ళు ఇలాంటి రాద్దాంతో ఇదే పరిపాలన కంటిన్యూగా 5 ఏళ్ళు జరిగితే నారాయణ చైతన్య కాలేజీలో సగం కాలేజీలు మూతపడిపోతాయి సార్. వాళ్ళు పచ్చ మీడియా టీడీపీకి ఏటీఎం లాంటి వాళ్ళు ఆ ఏటీఎం చేసి దుష్ప్రచారం ఇది. మీరు కావాలంటే ఒక పేదోడి ఇంటికి వెళ్ళి మీరు అడిగి చూడండి వాళ్ళ అబ్బాయి ఎలా చదువుతున్నాడు. ఇదే ఇంగ్లీష్ లో మాట్లాడితే వీళ్ళు అది ఇది అన్నారు. ఐక్యరాజ్య సమితి ఎందుకు పిలిచింది? మనం ఎడ్యుకేషన్ లో కేరళను దాటి లాస్ట్ టైం 2019లో వైజాగ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ మొత్తం 4 కూడా టీడీపీ గెలుచుకుంది. ఈసారి
సార్ వైజాగ్ లో 24లో కూడా వైజాగ్ లో స్ట్రాంగ్ సార్, అది ఒప్పుకోవాల్సిందే. ఈసారి ఒక 2 సీట్లు అయితే గెలుస్తారు, పక్కా గెలుస్తారని మనం చెప్పలేము. ఆ 2 సీట్లు ఏంటి సార్? నా వైజాగ్ నార్త్ లో కేకే రాజు గారు అని ఆయన గడిచిన 4 ఏళ్ల నుంచి చాలా బాగా చేస్తున్నాడు సార్. అలాగే ఈస్ట్ లో కూడా ఈసారి టఫ్ ఫైట్ జరుగుతుంది. ప్రతిసారి వెలగపూడి రామకృష్ణ గారు ఒక 40,000 నుంచి 5,000 ఓట్లలో గెలిచేవాడు. ఆయన కూడా ఈసారి మహా అయితే ఒక పొటాబొటి మెజార్టీతో గెలవచ్చు. జనసేన తెలుగుదేశం గెలిచిన సరే ఈసారి చాలా ఈక్వేషన్స్ మారుతాయి. అలాగే రాయలసీమలో 54 సీట్లకి ఈసారి కూడా 40 సీట్లు పక్కా గెలుస్తాడు. వీళ్ళకి ఏమైనా సీట్లు వస్తే ఈస్ట్ వెస్ట్ విశాఖలో కొద్ది భాగం మాత్రమే వీళ్ళు అది ఒక సామాజిక వర్గం ఓటు బ్యాంక్ రావడం వల్లే వాళ్ళకి వస్తున్నాయి. మిగతా రాష్ట్రంలో అయితే సేమ్ సీట్లు లాస్ట్ టైం ఏదైతే రిపీట్ ఉన్నాయో అయ్యే సీట్లు రావడానికి ఇక్కడ మాది విశాఖ తూర్పు అండి. ఎంపీ గారు ఎంఈవి సత్యనారాయణ గారు సమన్వయకర్త. ఈసారి ఆయన కూడా చాలా బాగా చేస్తారు. ఈసారి ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఉంటది. అవతల వ్యక్తి 3 సార్లు గెలిచిన వ్యక్తి కూడా ఈసారి వైసీపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటది ఈస్ట్ లో ఆయనే ఎంపీ గారే చేస్తున్నారు. ఎంపీ గారికి సమన్వయకర్తగా చేస్తున్నారు, ఆయన చేస్తున్నారు. ఈసారి తెలుగుదేశం కూడా ఎదురీతుంది ఇక్కడ. ఒకవేళ గెలకపోవచ్చు, గెలిచిన స్వల్ప మెజార్టీతోనే గెలడానికి అవకాశం ఉంది. అలాగే నార్త్ లో మటుకు కంపల్సరీ ఈసారి వైసీపీ గెలిస్తుందని మేము ఆశిస్తున్నాం. గంటా శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నాడో ఆయన గెలిచిన 4.5 సంవత్సరాల దాకా ఒక్కరోజు కూడా ఒక వ్యక్తి కూడా మొక్క చూపించలేదు. ఈ 4.5 ఏళ్ళు పోయిన తర్వాత వచ్చాడు. ఈ 4.5 ఏళ్ళు కూడా కేకే రాజు అన్న వ్యక్తే అక్కడ ఎమ్మెల్యే కంటే ఎక్కువ చేసి ప్రజల సమస్యలు సీఎం రిలీఫ్ ఫండ్ లో గానీ, అక్కడ ఇనార్బిట్ మాల్ రావడం గానీ, మేఘనా మాల్ రావడం గానీ, రోడ్లు గానీ, నియోజకవర్గంలో యాక్టింగ్ ఎమ్మెల్యే కంటే ఆయన ఎక్కువ ప్రజలకు సేవ చేశాడు. ఎప్పుడు కూడా ఓటమి అనేది విజయానికి తొలిమెట్టండి. ఆయన కంపల్సరీ గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. అలాగే ఈసారి 120 సీట్లు పక్కా వస్తాయి సార్. 150 వచ్చినా సరే మీరు ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఇవన్నీ అంబక్కు ప్రసారాలే. అందుకే వాళ్ళకి దమ్ము సరిపోకే మళ్ళీ ఏదైతే మోడీ గారు తిట్టారో అది మోడీ గారి ప్రాబలం గురించి ఈ రోజు ఢిల్లీ వీధుల చుట్టూ చక్కలు పడుతున్నారు. ఇక్కడ ఇప్పుడు రాజధాని 3 రాజధానులు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మా కేంద్రానికి రిక్వెస్ట్ ఏంటంటే హైదరాబాద్ కొన్ని రోజులు ఉమ్మడి రాజధాని చేయమని అది మాకు యాక్చువల్ గా మనకి 10 ఏళ్ళు రాజధాని ఉంది సార్. 2024 దాకా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. ఆ రోజు ఓటుకు నోటు కేసు వల్ల చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల మనం చాలా కోల్పోయాం సార్. యాక్చువల్ గా కూడా అమరావతి కాకుండా ఇదే రాజధాని విజయవాడ పరిసరాల్లో పెట్టుంటే మనకు చాలా బాగుంది సార్. మీరు ఒకటే ఆలోచించండి, ఆర్బీఐకి చంద్రబాబు నాయుడు గారు 10 ఎకరాల అమరావతిలో ఉంటే వాళ్ళు అక్కడ ఆఫీస్ పెట్టలేదు. ఏ కార్పొరేట్ అయినా సరే పల్లెటూరులో పెట్టడానికి ఇష్టపడరు సార్. అమరావతి అవుద్ది, ఎప్పుడు అవుద్ది? 70-80 ఏళ్ళు పోతే అవుతుంది. ఇదే రిజర్వ్ బ్యాంకు ఈ రోజు వైజాగ్ లో మేము స్థలం కావాలని అడిగారు సార్. దానికైతే మనం ఏం ప్రదర్ చేయం కదా. పల్లెటూరులో రాజధాని పెట్టడం అది రియల్ ఎస్టేట్ బంపకు అతను సామాజిక వర్గాన్ని కొంతమందికి భూములు చేసి విజయవాడ చుట్టుపక్కల అని చెప్పి పెట్టారు. అదే నాగార్జున యూనివర్సిటీ దగ్గర మనకు ఖాళీ ల్యాండ్ ఉందండి, అక్కడ పెట్టుంటే వేరేలాగుందో. ఇది రియల్ ఎస్టేట్ కుంభకోణం జరిగింది. వైజాగ్ అనేది ఎప్పుడైనా సరే ఒక చెన్నై, ఒక బెంగళూరు ఇలాంటి మేడ్ ఇన్ సిటీలు ఉంటేనే ఆ క్యాపిటల్ డెవలప్మెంట్ అవుతుందండి. విశాఖ అనేది ఫైనాన్షియల్ క్యాపిటల్ గా కూడా చాలా బాగుంటుందండి. వాళ్ళ అమరావతి రేట్ల గురించే విశాఖని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు సార్. ఇది అయితే కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే వైజాగే రాజధాని కింద ఉండాలి. అంటే ఏ 3 ఉండాలో ఒక రాజధాని సరిపోతుంది సార్. వైజాగ్ హైకోర్టు బెంచ్ అయితే మటుకు ఒక బెంచ్ ని కర్నూలు రాయలసీమకు పెట్టుకోవాలి సార్. అమరావతిలో అసెంబ్లీ ఉంచి ఈ 3 విధాలుగా 3 న్యాయం చేసిన వాళ్ళు అవుతారు సార్. అమరావతి అనేది పక్కా భూ కుంభకోణం సార్. అది ఒక సామాజిక వర్గం రైతులు పెంచడానికే పెంచారు. మీరు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన తర్వాత ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ వైజాగ్ ఎందుకు వస్తుంది? నేను అడుగుతున్న క్వశ్చన్. అక్కడ సదుపాయాలు లేవు. 70 ఏళ్ళు 80 ఏళ్ళ దాకా ఎలాంటి వాడు వచ్చినా రాదు. ఎక్కడైనా ఫ్లైట్ దిగి వెంటనే వెళ్ళిపోవాలి. గన్నవరం నుంచి అమరావతికి గంటన్నర. ఈసారి అయితే వైసీపీ వస్తున్నారు. మీరు ఎన్ని నేషనల్ సర్వేలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. 110 నుంచి 120 సీట్లు రావడం గ్యారంటీ. ఇదైతే పక్కా జరిగింది. జగన్ గారు గెలుస్తారు. ప్రతి సామాన్యుడు లబ్ధిదారుడు రేషన్